ఎస్ఎస్సి 2024-2025 ఫలితాల్లో అంచనాలను అధిగమించిన షైన్ విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధముగా విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు నేడు విడుదలైన 10 ఫలితాల్లో తమ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకే తలమానికంగా నిలిచారు. షైన్ అంటే కేవలం ఐఐటీనే కాదని అన్ని రంగాల్లో మేమే ముందుంటామని మరోసారి రూఢి అయిందని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా 600 మార్కులకు గాను 558 మార్కులతో బి ఆదిత్య దీక్షిత్, 600 మార్కులకు గాను 580 మార్కులతో జి జ్ఞానదీప్, 600 మార్కులకు గాను 779 మార్కులతో పి హాసిని మణికంఠ, రిమ్షా జైనబ్, అంతేకాకుండా 570 మార్కులకు పైగా 23 మంది, 560 మార్కులకు పైగా 53 మంది, 550 మార్కులకు పైగా 92 మంది, 500 మార్కులకు పైగా 371 మంది సాధించిందని చైర్మన్ మూగల కుమార్ యాదవ్ తెలిపారు. త్రినగర్లోనే కాక రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచారు. దేశంలోని ప్రతి ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యా సంస్థలు ఉన్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమని డైరెక్టర్ పి రాజేంద్ర కుమార్ తెలియజేశారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, మానసిక వికాసం, విలువలతో కూడిన విద్యను అందిస్తూ నూతన సమాజ నిర్మాణమే షైన్ విద్యా సంస్థల లక్ష్యమని డైరెక్టర్ మూగల రమ తెలిపారు. కార్యక్రమంలో ఐఐటి కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్టా చైర్మన్ జె శ్రీనివాస్, ప్రిన్సిపల్ జి రాజ్ కుమార్, పి విశాల్ పి విశాల్, ప్రగతి రెడ్డి, కవితారాణి, ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. 371 మెంబర్స్ కు అబోవ్ 500 మార్క్స్ వచ్చినాయి. అంటే ఎవరికో ఒకరికి ఇద్దరికి మార్క్స్ వచ్చి డిస్ప్లే చేసుడు కాదు. 371 మెంబర్స్ కు అబోవ్ 500 మార్క్స్ వచ్చాయి. అంతేకాకుండా 550 above 92 members, 560 53 members, 570 23 members, 580 above 2 members. Really, this is a wonderful success. This is a wonderful performance by all the students. And not only that, maths lo 100 by 100, nearly over 30 members above వచ్చాయి. Science lo 100 by 100 వచ్చాయి. And మీకు miracle ఏంటంటే ఇంగ్లీష్ లో కూడా we got by 100 by 100. How many students? 5 students. 5గురికి ఇంగ్లీష్ లో 100 by 100 వచ్చేది. అండ్ ఒకటే ఏంటంటే ఎవరికైతే 588 హైయెస్ట్ వచ్చాదో అతనికి హిందీలో మాత్రం 95 వచ్చింది. 99 వచ్చేది ఉంటే మొత్తం ఇక్కడ డిస్ట్రిక్ట్ నా డౌట్ రేపు పొద్దున స్టేట్ లో ఎన్ని మార్క్స్ అనేది ఇంకా అనాలిసిస్ చేయలేదు. డిస్ట్రిక్ట్ లో మాత్రం టాప్ ఫస్ట్ ప్లేస్ లో ఉండు ఆయన ఓన్లీ హిందీలో మిస్ అయింది. 99, 100, 98 ఆ విధంగా స్కోర్ చేశాడు. కంగ్రాచులేషన్. 95 హిందీలో కనుక 3 మార్క్స్ వచ్చినా 4 మార్క్స్ వచ్చినా ఈ వుడ్ హావ్ బీన్ టాపర్ ఇన్ ద టోటల్. అంటే స్టేట్ మొత్తంలో ఫస్ట్ సెకండ్ ప్లేస్, డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ప్లేస్ ఉండేవాడు. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ మీ బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం మా కాలేజ్లో ఉండాలి. అండ్ ఎక్కడున్నా కూడా బాధ్యత మాత్రం మీరు. అవసరమైతే ఏమన్నా ఇంకా స్కాలర్షిప్ అని అంటే మళ్ళీ ఐఐటి జే మెయిన్స్ లో కొట్టినాక తప్పకుండా స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ వీఆర్ గోయింగ్ టు గివ్ అబౌవ్ 90% కన్సెషన్ మీ పేరెంట్స్ అందరికీ మేము. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ మా స్కూల్ అబ్బాయి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు. హిస్ నేమ్ ఈజ్ గైకోటి విఘ్నేష్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నాట్ ఓన్లీ ఇన్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ కొట్టిండు. మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు కరోనా టైంలో జూన్లో రావాల్సింది, రిజల్ట్ ఆగస్ట్లో వచ్చింది. మేము అడ్వర్టైజ్మెంట్ చేయలేకపోయినాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, మొన్న డిక్లేర్ చేసిన ఏదైతే ఇంటర్మీడియట్ మార్క్స్, ఎందుకంటే పేరెంట్స్ అందరికీ కూడా తెలియాలి ఇంటర్మీడియట్ మార్క్స్. మరి మా పిల్లలు జాయిన్ అయితే 10th క్లాస్లో మాత్రం మంచి మార్క్స్ ఇచ్చారు. మరి ఇంటర్మీడియట్లో మార్క్స్ వీళ్ళకి ఏ విధంగా వచ్చాయనేది. మ్యాథ్స్లో ఎంపీసీలో ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ప్లేస్, దానికి కూడా మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. 470కి 468 మార్క్స్ వచ్చినాయి. అండ్ అంతేకాకుండా బైపీసీలో ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఫస్ట్ ప్లేస్ 438 మార్క్స్ వస్తే మన అమ్మాయి అంటే మన స్కూల్ మన కాలేజ్ అమ్మాయికి 437 మార్క్స్.